హాయ్ ఫ్రెండ్స్, వీడియో మధ్యలో కట్ అయింది. సో మీరు పార్ట్ 1 చూడవచ్చు. సో నాకు ఇదైతే బెనిఫిట్ ఏంటంటే, నాకు నెలకు 3000 రూపాయలు ఈజీగా బస్సు ఫ్రీ బస్ అయినా కూడా, మాది విలేజ్ కాబట్టి మాది ఎక్కడంటే అక్కడ బస్సు స్టాపింగ్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్ వచ్చింది. నాకు నెలకు 3000 ఖర్చు వస్తుంది. 3000 చొప్పున ఒకటిన్నర సంవత్సరం నేను ట్రావెల్ చేస్తే నాకు వచ్చే ఖర్చు 54,000 అవుతుంది. సో అలా ఈ బండి నేను తీసుకోవడం వల్ల ఒకటిన్నర సంవత్సరం ఈ బండి వచ్చినా నాకు సరిపోతుంది. అంటే నాకు నష్టం అయితే ఎక్కడా లేదు. సో ఇది బ్యాటరీ వచ్చేసి సంవత్సరం వ్యారంటీ, ఛార్జర్ వచ్చి 6 months వ్యారంటీ ఇస్తారు. సో మూడు మూడు గేర్లాగా వెళ్ళచ్చు. ఫస్ట్ గేర్ వచ్చేసి 25 ఉంటుంది స్పీడ్, సెకండ్ గేర్ వచ్చేసి 35 ఉంటుంది, థర్డ్ గేర్ వచ్చి 45 ఉంటుంది. ఇది ఎక్కువ స్పీడ్ ఉండదు కాబట్టి సో మనం మనం ఎలా వెళ్ళినా కూడా నాకు తెలిసినంత వరకు మనకి దీనివల్ల కింద పడినా కూడా ఏం కాదు, ఎందుకంటే స్పీడ్ ఎక్కువ ఉండదు కాబట్టి. సో పెట్రోల్ వేసుకోవడానికి అయితే కంపల్సరీ అన్నీ ఉండాలా, దీనికైతే అవన్నీ ఏం లేదు. సో కరెంట్ వల్ల ఓన్లీ కరెంట్ నాకు నెల మొత్తం తిప్పినా నాకు వచ్చే ఖర్చు కరెంట్ది మహా అంటే నెల 100 రూపాయలు లేదా 200 రూపాయలు వస్తుంది ఛార్జర్. సో బెస్ట్. సో నేను టార్గెట్ 2 సంవత్సరాలు పెట్టుకున్నా. 2 సంవత్సరాలు బండి వచ్చినా నాకు బెటరే అనిపించింది నా బడ్జెట్తో, కాబట్టి నేను తీసుకోవడం జరిగింది. నేను కూడా బండి ఈ మధ్యనే నేర్చుకున్నా. సో కలర్ కూడా బాగా అనిపించింది. ఇప్పుడు నేను ధర్మవరంకి అనంతపురంకి, ధర్మవరం నాకు దగ్గరే, బట్ ధర్మవరంకి అనంతపురంలో నేను బండి తీసుకుంటే వ్యత్యాసం నాకు ధర్మవరంకి అనంతపురంకి బండి తీసుకోవడం వల్ల 10,000 రూపాయలు మాత్రం ఆదా అయింది. సో ఇదే బండి నేను ధర్మవరంలో తీసుకుంటే ఈ కంపెనీలు లేవు కానీ దీంట్లో వేరే మోడల్ ఉన్నాయి. సో నాకు 10,000 రూపాయలు మీద పడేది అనమాట. 10,000 రూపాయలు నాకు అనంతపురం తగ్గింది. ప్రైస్ అనేది ఎందుకు చెప్పలేం లేదంటే, మీరు వెళ్ళినప్పుడు మీకు అప్పటికి ఏ ప్రైస్ ఉంటుందో తెలియదు. నేను చెప్పిన ప్రైస్కి మీరు వెళ్ళిన డేట్కి ప్రైస్ మారచ్చు. సో కాబట్టి మీరు బార్గింగ్ అయినా చేసుకోవచ్చు, మీకు వాళ్ళ అండర్స్టాండింగ్. కాబట్టి బండి అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇది. సో ఇలా అనమాట. నాకు అన్ని విధాలుగా నేను ఎంక్వైరీ చేసుకొని చూసిన తర్వాత తీసుకొచ్చాను. ఇప్పటివరకు 77 తిప్పిన. మైలేజ్ అయితే నాకు 100, వాళ్ళు 90 చెప్పారు కానీ 100 కూడా వస్తుంది. ఎందుకంటే నేను వెయిట్ అయితే తక్కువ ఉన్నా కాబట్టి మనిషిని. అది కూడా ఇంకొకటి మెయిన్ ఏంటంటే, వీడియో ప్రమోషన్లో చూసి మోసపోతండి. ఈ వెహికల్ 90 మైలేజ్ అని ఒక్క మనిషి మాత్రమే తిరగాలి, ఒక్క మనిషికి మాత్రమే 90 మైలేజ్ వస్తుంది. అది నువ్వు ఇద్దరు మనుషులు 90 కిలోమీటర్స్ తిరగలేరు. ఇద్దరు మనుషులు ఎక్కితే 40కే అయిపోతుంది బ్యాటరీ. సో అదంటే మనం 45 తిరిగినామంటే ఇద్దరికి అయిపోతుంది. ఒక మనిషి తిరిగితే 90 మైలేజ్ వస్తుంది. ఇద్దరు